దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానము చేసుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఎన్నెన్నో దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి వివరణ, వాక్యానుసారమైన బోధ, సందర్భాలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క ఆరాధనలో ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ఆధ్యాత్మిక సందేశాన్ని మనం కొనసాగించుకుంటూ మరనేకమైనటువంటి నూతనమైనటువంటి ఆత్మీయ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ఆరాధనను కూడా పూర్తిగా వీక్షించే ప్రయత్నం మీరు చేయటం ద్వారా దేవుని యొక్క నూరంతుల ఆశీర్వాదమును, పరిపూర్ణమైనటువంటి దేవుని దీవెనలను మీరు పొందుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళం వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడ, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మా యొక్క ఈ ఆరాధనను మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుండగా వీక్షిస్తున్నటువంటి మా ఆత్మీయులకు ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మరి ప్రాముఖ్యంగా ఈ ఆరాధనను వీక్షిస్తూ ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సందేశాలను వింటూ ఈ ఆరాధన ఫాలో అవుతున్నటువంటి మా ప్రియులకు ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి నీ నామానికి మహిమ, వీక్షిస్తున్న మా ప్రియులకు నూరంతుల మీ దీవెన ఆశీర్వాదమును దయచేయమని, వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి మా ఈ ఆరాధనలు మేలుకరంగా, దీవెనకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా బెసలేలు ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు మరి బెసలేలతో పాటు కలిసి ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆరాధనలో మరి ఆత్మ సంబంధమైన, స్తుతి సంబంధమైన, కృతజ్ఞత సంబంధమైనటువంటి గీతాలతో ఆయన నామాన్ని మహిమపరుస్తూ, గణపరుస్తూ మనం మరి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధముగా దేవుని నామాన్ని గణపరుస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో బెసలేలు వచ్చి మరి ప్రభుని ఒక ఆత్మ సంబంధమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆరాధనలో ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందింతు నీలో
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మహిమపరిచి గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. మన జీవితాల్లో ఈ వారంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలను మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి మనమందరము కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మన జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయముతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వారం అంతా మనల్ని సజీవులుగా ఉంచిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మన ఆరోగ్యాలు దీవించిన దేవుడు, మన ఆయుస్సులను పొడిగించిన దేవుడు, మన అక్కరలు తీర్చిన దేవుడు, మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉండి మనం తలపెట్టినటువంటి కార్యాలను సఫలపరిచినటువంటి దేవుడు, తన కాపుదల భద్రత ఇంటిల్లిపాదికి మన కుటుంబాలందరికీ కూడా దయచేసినటువంటి గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మనలను కునుకక నిద్రపోక నిత్యము మనల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవునికి ఈ ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కార్యాలను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచ్చుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడై వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని అందరినీ ఉంచిన వాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా ఈ ఆరాధనలో అయ్యా ఇక ప్రభు నీ నామాన్ని గణపరచుటకు మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా ఇగోనైనా ఆత్మతో సత్యముతో అయా నిన్ను ఆరాధిస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగునమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. వారు అర్పించేటటువంటి కృతజ్ఞత అయా స్తుతులను ప్రభు ఆరాధన మీరు స్వీకరించండి. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో, యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి, నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షనిచ్చవు సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. దేవా నా కరముల నెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. దేవా నా కరముల నెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. దేవా నా కరముల నెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. దేవా నా కరముల నెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధనలో ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుని కొన్ని నిమిషాలు నీ నామాన్ని కనపరచడానికి అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. చేయబడిన స్తుతి ఆరాధనను మీరు స్వీకరించమని ఆరాధించిన మా ప్రియులందరినీ నిండారని మీ దీవెనలతో నింపి తద్వారా నీ నామానికి అధిక మహిమ మీరు తెచ్చుకొనమని
యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధనలో నాతో పాటు ఏకీభవించి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకు మేలు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని మాటలు నమ్మదగినవి, యథార్థమైనవి, న్యాయమైనవి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనల్ని స్వస్థపరిచేవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి, మానసిక నెమ్మదినిచ్చేవి, మన విశ్వాసాన్ని బలపరిచేవి, తన యొక్క మార్గములో నీతిగల తన మార్గములో మనలను ప్రియా దేవుని బిడ్డలారా సురక్షితముగా నడిపించేవై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకిచ్చే ఆలోచన, సలహా గొప్ప దీవెనకరమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలే మన కుటుంబాలను కట్టేవి. దేవుని మాటలే ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించేవి. ఇటువంటి దేవుని యొక్క మాటల కొరకు ప్రియా దేవుని బిడ్డలారా మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయేటటువంటి వాక్యము కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. వాక్యం కొరకు జానుబాబు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మల్ని బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం కనుక ఈ సమయంలో మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ ఆరాధనలో ఈ సమయంలో ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక సందేశంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మరి అనేకమైనటువంటి నూతనమైన ఆత్మీయ విషయాలను ఈ దిన ఆరాధనలో మనం ధ్యానమును చేసుకునబోచున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ ఆ వచన భాగము నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని కొండ మీద ప్రసంగములో ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభు యొక్క మరి సేవా పిలుపును మరి అందుకొని యేసు ప్రభుతో పాటు కలిసి సంపూర్ణ ఆ దేవుని రాజ్య సువార్త పరిచర్య చేయడానికి మరి యేసు ప్రభు వారు
మరి మారు మనసుకు సంబంధించినటువంటి పిలుపును అనేకులకు ఆయన ఇస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపు, ఆ పరిచర్యలో మరి శిష్యులు కూడా పాలిభాగస్తులుగా ఉండి ఆ పరిచర్యలో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి మరి ఆయనతో పాటు కలిసి సంపూర్ణ పరిచర్యను చేయడానికి వచ్చిన మరి శిష్యులకు యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఇగో మీరు అయితే సంపూర్ణముగా మరి దేవుని సేవను చేయాలి, లేదంటే ఒకవేళ మీరు ఉద్యోగము చేస్తూ మరి ఒకవేళ సేవన చేసే ప్రయత్నం చేయడానికి ఒకవేళ మీరు ఆలోచన కలిగి ఉంటే అలా మీరు చేయకూడదు అని తెలియపరుస్తూ, మరి ఉద్యోగము చేస్తూ అంటే మీ వృత్తిని మీరు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళేటట్లయితే విశ్వాసులుగా ఉండండి అని ఒక సందేశాన్ని వారికి తెలియపరుస్తూ, అంటే విశ్వాసులుగా ఉంటూ మరి నమ్మకంగా ఉంటూ ఒక సంపూర్ణ సేవకునికి సాకారులుగా ఉంటూ ఆ విధముగా మీరు ముందుకి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ నాతో పాటు సేవనే చేసేటట్లయితే సంపూర్ణముగా ఇగో మరి పరిచర్యలోనే ఉండాలి తప్ప మరలా మీ చేతి వృత్తి అయినటువంటి ఇగో మరలా ఆ చేపలను పట్టుకునేటటువంటి ఆ వృత్తికి మరలా తిరిగి మీరు వెళ్ళకూడదు అనే విషయాన్ని యేసుప్రభు వారు ఈ యొక్క మాటలను తెలియజేయటం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఇక్కడ తెలియపరిచేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మరి దేవుని యొక్క సేవా పిలుపు లేక సేవా సమర్పణ లేక దేవుని యొక్క సేవకు సమర్పించబడిన వారు ఎవరైనా సంపూర్ణంగా ఆయన పరిచర్యను చేయాలి తప్ప సగం ఉద్యోగం సగం ఆయన పరిచర్య చేయడం అది వాక్య విరుద్ధమైనటువంటి మరి పరిచర్యగా ప్రభు ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా ఇక్కడ తెలియపరచుటను మనం చూడగలం. కనుక యేసు ప్రభు వారు ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు అనే విషయాన్ని తెలియపరుస్తూ దేవునికి అనే మాటను వాడారు, సిరికి అనే మాటను కూడా వాడారు. సిరికి అనేటటువంటి మాట ఈ భూ సంబంధమైనటువంటి మరి జీవనోపాధికి సంబంధించిన ఆ మాట ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి అంటే సంపూర్ణంగా ఆయనకి అంకితం అయిపోయి ఆయన పరిచర్య చేసే ఆ స్థితికి మరి గుర్తుగా మాట ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక దేవుని యొక్క సేవను మరి చేయడానికి వచ్చిన వారు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవా పిలుపుతో కానీ సమర్పించుకొని కానీ సమర్పించబడి కానీ ఎవరు దేవుని పరిచర్యకు వచ్చినా సంపూర్ణంగా ఆయన పరిచర్యను మాత్రమే చేయాలి తప్ప మరలా సగం ఉద్యోగం సగం సేవ చేస్తే అది వాక్యానుసారమైన సేవ కాదు, ప్రభు మాటకి విరోధమైన వ్యతిరేకమైనటువంటి పరిచర్య అని ప్రభు సేవకునిగా ఈ మాటలను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క సేవా పిలుపు అదేవిధంగా ప్రభు యొక్క సేవను చేయడానికి సమర్పించుకున్న వారు కానీ సమర్పించబడిన వారు కానీ సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీద ఆధారపడి ప్రభు సేవను చేయాలి, విశ్వాసముతో ప్రభు సేవను చేయాలి. ఇది ప్రభు సేవను చేటకు సేవా పిలుపు ఉన్నవారు ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పనులై ఉన్నాయి అని తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే యేసు ప్రభు వారు ఆయన సేవా పిలుపును అందుకున్న వెంటనే వారు వృత్తులను విడిచి వలలను విడిచి వారి జీవనాధారమైన వృత్తిని విడిచి యేసు ప్రభుతో సంపూర్ణ సేవను చేయడానికి సంపూర్ణ సేవకులుగా ఆయనతో పాటు కలిసి పరిచర్య చేసిన వారిగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత ఆదివారపు ఆరాధనలో మరి వివాహమును చేసుకుని సంపూర్ణ దేవుని పరిచర్యను చేసిన వారిని గూర్చి మనం తెలుసుకుని ఉన్నాము. అదేవిధముగా వివాహమును చేసుకునకుండా సంపూర్ణ దేవుని పరిచర్యను చేయుచున్న వారిని గూర్చి కూడా మనం తెలుసుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకునకుండా యేసుక్రీస్తు సేవా పరిచర్యను చేస్తున్న సంపూర్ణ సేవకులను గూర్చి సంపూర్ణ సేవకురాలను గూర్చి కూడా మరి ప్రభు చెప్పినటువంటి మాటల్లోని అసలు సిసలైన విషయాలతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినటువంటి మాటలను ఎవరు ఆపాదించుకోవాలో ఎవరు ఆపాదించుకోకూడదో కూడా గత వారం ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు ఈ సందర్భంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వారు కానీ విశ్వసించి రక్షణను త్వరగా పొందలేని వారు కానీ ఎవరి సంఘాలలో విశ్వాసులుగాను సభ్యులుగాను ఉండాలని మరి చెప్పుకోవడం జరిగి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకొని సంపూర్ణ సేవకులుగా ఉండి సంపూర్ణముగా దేవుని పరిచర్యను చేయు సంఘాలలో విశ్వాసులుగాను సభ్యులుగాను ఉండవలను అనియు ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా వివాహమును చేసుకొనకుండా సేవా పిలుపు మరి కలిగి సంపూర్ణ సేవను చేస్తూ సంపూర్ణ సేవకురాలుగాను
సంపూర్ణ సేవకులుగాను, విశ్వాసముతో దేవుని సేవను చేస్తున్నటువంటి సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగాను సభ్యులుగాను దేవుని యొక్క ప్రజలు ఉండుట చాలా దీవెనకరమైన స్థితి అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఆ రక్షణ పొందలేని వారు కానీ రక్షణ పొందిన వారు కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభువుని విశ్వసించేటటువంటి ఆత్మీయతలో ఉన్నవారు కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రభువుని విశ్వసించే స్థితిలో ముందుకు వెళ్ళేవారు కానీ, మరి ఇలాంటి ప్రియులందరూ కూడా మరి ఎటువంటి సంఘాలలో సభ్యులుగా ఉండాలి అంటే ఏమండి, మరి వివాహము చేసుకొని సంపూర్ణముగా వారి జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవునికి అంకితము చేసుకొని సంపూర్ణముగానే దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో సంపూర్ణ దేవుని పరిచర్యలో ఉంటారు కనుక వారి యొక్క సంఘాలలో విశ్వాసులుగా సభ్యులుగా ఉండాలి. వారి ద్వారానే రక్షణ పొందాలి. వారి ద్వారానే దేవుని ప్రజలుగా ప్రత్యేకించబడి దేవునికి నమ్మకస్తులుగా సంఘాలలో ఉండాలి. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకొనకుండా కూడా ప్రియా దేవుని బిడ్డలారా, సేవా పిలుపు కలిగిన వారు, సేవా సమర్పణ కలిగిన వారు, సేవకి సమర్పించుకున్నవారు సంపూర్ణ సేవకులుగా దేవుని యొక్క పనికే వారి జీవితాలను సంపూర్ణముగా అంకితము చేసుకుని ఆయన పరిచర్యలో సంపూర్ణముగా ఉంటూ సంఘాలను నడిపిస్తున్నటువంటి మరి ఆ యొక్క సేవకులైన వారు, సేవకురాలైన వారు లేకపోలేదు. ఆ సంఘాలలో కూడా విశ్వాసులుగా ఉండాలి. ఆ సంఘాలలోనే సభ్యులుగా ఉండాలి. ఆ సంఘాలలోనే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించిన యేసు ప్రభు యొక్క ఆ విశ్వాసాన్ని రక్షణ రూపంలో బాప్తిస్మము ద్వారా బహిరంగంగా మరి అది ఒప్పుకొని ఆ సంఘాలలో దేవుని ప్రజలుగా దేవునికి నమ్మకంగా ఉండుట మీకు ఎంతైనా మేలుకరమైన స్థితి, దీవెనకరమైన స్థితి అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి సంఘాలలో ఉంటూ ప్రభువుకి నమ్మకంగా ఉండడం ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మాట ప్రకారముగా నడుచుకుని ఆత్మీయ స్థితి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి యవ్వన ఆత్మీయ బ్రదర్సు, మరి ఆత్మీయ సిస్టర్స్ ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకొనకుండా ఉండిపోతూ లోకంలో వారి ఇష్టానుసారముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి జీవించుచు దేవుని నిమిత్తమే ఇలా వివాహము చేసుకొనకుండా మరి ఉండిపోయాము అని ప్రియా దేవుని బిడ్డలారా చెప్పుచు మత్తయి సువార్త 19:12లోని ప్రభు చెప్పినటువంటి మాటలను ఇతరులకు చూపించుచు ఈ వాక్యము మరి వారికి చెందినదిగా ప్రియా దేవుని బిడ్డలారా వారు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వారికి వారే ఈ వాక్యమును వారికి వారే ఆపాదించుకుంటూ ఈ వాక్యము మా కొరకే రాయబడింది అని చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవునికి విరోధముగా వారు జీవిస్తూ దేవుని యొక్క పనిలో లేరు వారు, దేవుని పరిచర్యలో లేరు వారు, ఏదో నామకార్థ విశ్వాసులుగా, నామకార్థ క్రైస్తవ విశ్వాసులుగా ఉంటూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి అవమానకరంగా బ్రతుకుతూ ప్రియా దేవుని బిడ్డలారా, అమ్మ మీరు ఎందుకు వివాహం చేసుకోలేదు, బాబు మీరు ఎందుకు వివాహం చేసుకోలేదు, వివాహం చేసుకుని కుటుంబాలకు కట్టబడితే మంచిదని ఎవరైనా సంఘంలో పెద్దలు కానీ లేకపోతే ఎవరైనా వారి క్షేమాన్ని కోరి వారి యొక్క అభివృద్ధిని కోరి వారి మంచిని కోరి ఎవరైనా ఆత్మీయులు చెప్పితే వారు ఏమంటూ ఉంటారంటే, బ్రదర్ మీకు తెలుసా మత్తయి సువార్త 19:12 రాయబడిన ప్రభు చెప్పినటువంటి మాటలు మా కొరకే అని వారు చెప్పడం, వారికి వారు ఆ మాటలను ఆపాదించుకోవడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారిని ప్రభు ఏ విధంగా హెచ్చరించుచున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 2-3 చరణాల్లో అక్కడ ప్రభు ఈ విధముగా అంటూ ఉన్నాడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును అని అక్కడ మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి నీవు ఆ ప్రభు నిమిత్తమే అనేటటువంటి ఆ ఒక మాటను, దేవుని నిమిత్తమే అనేటటువంటి మాటను నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ మరి విశ్వాసిగా కూడా ఖచ్చితంగా నువ్వు బ్రతకకుండా దేవునికి అవమానకరమైన స్థితిని జీవిస్తూ మరి వివాహం చేసుకొనకుండా ఉండిపోతూ ఎవరైనా ఒకవేళ ఎందుకు వివాహం చేసుకోలేదు అంటే మరి ఈ వాక్యాన్ని అంటే మత్తయి సువార్త 19:12 ప్రభు చెప్పిన మాటను నీకు ఆపాదించుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికితే ప్రభు యొక్క తీర్పు, ప్రభు యొక్క కోపం నీ మీదకు వస్తుంది. ఒకవేళ ఈ మాటను నీకు ఆపాదించుకున్నట్లయితే నీ జీవితం
పరిపూర్ణంగా సంపూర్ణముగా యేసు ప్రభు సేవకి అంకితం చేసుకోవాలి, సమర్పించుకోవాలి. ఆయన పనినే చేయాలి, ఆయన పరిచర్యలోనే నీవు ఉండాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన్నే ప్రకటించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కొరకు అనేక ఆత్మలను సంపాదిస్తూ నీ జీవితం అంతా కూడా ఆయన పనిలోనే మరి ముందుకు కొనసాగించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలా కొనసాగించినప్పుడే మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ఉన్నటువంటి మాటను నీకు ఆపాదించుకుంటే అది నీకు ఎంతైనా దీవెన అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. నువ్వు ఒక విశ్వాసిగా ఉంటూ దేవునికి అవమానకరమైన పనులు చేస్తూ కూడా మరి ఈ వాక్యాన్ని ఆపాదించుకుని మరి వివాహం చేసుకోనకుండా ఉంటూ ఈ వాక్యము నా కొరకే వ్రాయబడిందని చెప్తే దేవుని కోపం శాపాన్ని రుచి చూస్తావు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క కోపం శాపం నీ మీదకి వస్తుందని ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం ఆపాదించుకున్న వారు దేవుని యొక్క పరిచర్యకు సంపూర్ణముగా వారి జీవితాలను అంకితం చేసుకుని ప్రభువులాగే వారు బ్రతుకుతారు, జీవిస్తారు. వారికే ఈ వాక్యము మరి ఆపాదించబడేటటువంటి వాక్యమై ఉన్నది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లోని ఆ ఒక ప్రభు చెప్పినటువంటి మాటలు ఎవరు ఆపాదించుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక క్రైస్తవునిగా వివాహమును యవన కాలము నుండే మరి చేసుకొనకుండా ఉంటే ఆ జీవితం ప్రభు యొక్క పని నిమిత్తముగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది కూడా ప్రభు యొక్క పనిలో ప్రభు పరిచర్యలో ప్రియా దేవుని బిడ్డలారా వారి జీవితాలు పూర్తిగా దేవుని యొక్క పరిచర్యకు అంకితము చేసుకొని సంపూర్ణముగా దేవుని యొక్క పరిచర్యను మాత్రమే చేస్తూ ఉంటే వారికి మాత్రమే మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లోని మాట, ప్రభు చెప్పిన మాట వర్తిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రభువు లాంటి పవిత్రమైనటువంటి మరి జీవితమును వారు జీవిస్తూ ఉంటే మరి యొక్క మత్తయి సువార్త మరి 19వ అధ్యాయం 12లోని ఆ ఒక మాట మరి వారికి వర్తిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లోని ఆ మాట నీకు ఒకవేళ నువ్వు ఆపాదించుకున్నా, అది ఆపాదించబడిన ప్రియా దేవుని బిడ్డలారా, ఆపాదించుకున్నా మరి దేవుని యొక్క పరిచర్యను సంపూర్ణముగా చేయాలి, దేవుని యొక్క పరిచర్యలో సంపూర్ణముగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క మరి దేవుని యొక్క పరిచర్యను నీవు సంపూర్ణంగా చేస్తూ ఉంటావో, దేవుని పరిచర్యలో సంపూర్ణముగా ఉండి సంపూర్ణముగా నీ జీవితాన్ని ఆయన పనికి అంకితం చేసుకొని ఆయన పనిలో ముందుకు వెళ్తూ పరిచర్యలో ముందుకు వెళ్తావో ప్రియా దేవుని బిడ్డ, అటువంటి పరిచర్యను ప్రభు ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అటువంటి పరిచర్యని చేసే సంపూర్ణ సంపూర్ణ సేవకుల యొక్క ఆ పరిచర్య, ఆ పని ప్రియా దేవుని బిడ్డలారా నిలుస్తుంది అని ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తుంటాం. మరి ఇలాంటి వారి సంఘాలలో సభ్యులుగా ఉండుట మరి వాక్య విరుద్ధము కాదు గాని ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్యానుసారమైనటువంటి ఆత్మీయత అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రభు సేవకుల సేవ, ఇటువంటి ప్రభు సేవకురాల సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదని మనం తప్పక తెలుసుకోవాలి. అటువంటి వారి యొక్క సంఘాలలో విశ్వాసులుగా సభ్యులుగా మనం ఉండాలి. వారి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనం రక్షణ పొందుకొని ప్రభుకి నమ్మకంగా వారి సంఘాల్లో ఉండుట ద్వారా ప్రభు యొక్క మరి ఆ నిత్య దీవెనలు, శాశ్వత దీవెనలు ఇహమందు పరమందు కూడా మనం పొందుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది అన్ని అర్హతలు ఉన్న స్వాభావికంగా వివాహాన్ని నిషేధిస్తూ ఉన్నవారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి వీరికి సంబంధించినటువంటి విషయాలను తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మరి మనం ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే వీరు మరి విశ్వాసుల్లో ఉన్నటువంటి యవన బిడ్డలై ఉన్నారు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంటే విశ్వాసుల్లో చాలామంది మరి యవన బిడ్డలైన వారు ఏం చేస్తూ ఉంటారంటే వారు వివాహాన్ని నిషేధిస్తూ ఉన్నవారు లేకపోలేదు. ఇలా వివాహాన్ని నిషేధిస్తున్న వారి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఆ ఒక ఆనాటి క్రైస్తవ యువ సంఘ నాయకుడు, యువ సంఘ కాపరైనటువంటి తిమోతికి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో
మనం తెలుసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసింది ఈ మాటలను ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగా ప్రియా దేవుని బిడ్డారా, ఆ ఒక వాక్య వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి యువ సంఘ నాయకుడును యువ సంఘ కాపరినైన తిమోతికి వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, అంటే కడవరి దినములలో కొందరు అండి అని ఇక్కడ మరి తెలియపరచుటను మనం చూడగలం. అంటే కడవరి దినములలో కొందరు ప్రియా దేవుని బిడ్డారా, అంటే అందరూ కాదని దీని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే క్రైస్తవ విశ్వాస జీవితమును రక్షణను అదే విధముగా దేవుని చిత్తానుసారముగా మనము జీవించకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణముగా నెరవేర్చ మరి నీయకుండా, అంటే మనలను దేవుని చిత్తాన్ని మనలను సంపూర్ణముగా నెరవేర్చనీయకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అబద్ధికుల వేషధారణ వలన అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అబద్ధికుల సంఘానికి వేషధారుల సంఘానికి నాయకుడు ఎవడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీటిని గురించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో చెప్పుటను మనం చూడగలం. వీడు అపవాదనియు సాతాననియు, ఈ అపవాదిగాడు ప్రియా దేవుని బిడ్డలారా అబద్ధమునకు తండ్రి అనియు, అదే విధముగా అబద్ధమాడు వారందరికీ తండ్రి అపవాదిగాడే అని ప్రభు చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను అనగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తున్నప్పుడు సాతాను పేరుకి అర్థం ఏంటంటే దేవునికి విరోధి అని అర్థము, అంతేకాదు శాశ్వత విరోధి అని అర్థము కూడా ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అపవాదన్నా సాతానన్నా ఒకని పేరుకు చెందినవే ఈ పేర్లై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు కూడా వాడికి సంబంధించినటువంటి వారి ద్వారా కొన్ని సంఘాలను వాడు ఏం చేస్తున్నాడంటే స్థాపిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంఘాలు మరి ఎలాంటి వారి ద్వారా అంటే అబద్ధికుల ద్వారా వేషధారణ మరి ఆ కలిగి ఉన్న వారి ద్వారా అలాంటి సంఘాలు, సాతాను సంఘాలు నిర్మించబడుతున్నాయి, కట్టబడుతున్నాయి, ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ సంఘానికి మరి ఎవడు నాయకుడిగా ఉన్నాడంటే అపవాది సాతాను, వీడు దేవుని యొక్క విరోధి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వీడు ఆది నుండి కూడా అబద్ధికుడని ప్రభు చెప్పుటను మనం చూడగలం. వీడు సత్యమందు నిలిచినవాడు కాదని కూడా ప్రభు చెప్పుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క సంతానంగా శారీరకంగా యూదులైనటువంటి వారు ఉన్నప్పటికీ వీరిలో కొందరు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి పిల్లలుగా ఉన్నారని ప్రభు చెప్పుటను మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను వీరిలో పనిచేస్తున్నాడు, వీరు కూడా వాడికి లోబడ్డారు అని గనుక ప్రియా దేవుని బిడ్డలారా, వీరి పనులన్నీ కూడా సత్యానికి విరోధముగా ఉండుటను బట్టి ప్రభు వీరిని అపవాది పిల్లలని వీరి తండ్రి అపవాదని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీడికి సంబంధించినటువంటి సంఘాలుగా అబద్ధికుల సంఘాలు, వేషధారణ కలిగినటువంటి సంఘాలు మన మధ్య ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి సంఘాల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు చాలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరుస్తూ మరి తిమోతికి అప్పగించబడినటువంటి ఆ పరిచర్య సంఘాలను అక్కడున్న విశ్వాసులను ఇలాంటి వారి నుండి జాగ్రత్త పరచమని, మరి వారిని కాపాడమని, వారిని ఇటువంటి వారి బారి నుండి మరి వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మరి వారిని జాగ్రత్త పరచాలని, అప్రమత్తం చేయాలని మరి పౌలు గారు ఆ దినాల్లో వ్రాసి తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆనాడే కాదు ఈనాడు కూడా ఇటువంటి అనేక సంఘాలు సమాజంలో పలు స్థలాల్లో ఏర్పడడం జరుగుతుందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి సంఘాల విషయమై
క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు నేటి దినాల్లో ప్రియా దినబిడ్డారా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రియా దినబిడ్డారా ఇటువంటి సంఘాలకు వెళ్ళేవారు ప్రియా దినబిడ్డారా విశ్వాస భ్రష్టులు అవుతారని, లేక విశ్వాస భ్రష్టులుగా మారే అవకాశం ఉందని ప్రియా దినబిడ్డారా మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియా దినబిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్డారా మరి ఇలాంటి సంఘాల్లో పేరుకు మాత్రమే క్రైస్తవ విశ్వాసులం అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా వాక్యమందు మట్టుగా నిలిచిన వారిగా వారు ఉండరు. ఈ విషయాలు గమనించండి. సత్యాన్ని కూడా అర్థం చేసుకోరు. ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 8:31 ప్రభు చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యమునకు వారిలో చోటు ఉండదు. యోహాను సువార్త 8:37 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధంగా మరి యేసు ప్రభువుని ప్రియా దేవుని బిడ్డలారా ఆనాటి యూదుల్లో కొందరు చంప వెదుకుచున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా సత్యాన్ని లేకుండా చేటుకు పూనుకుంటూ ఉంటూ ఉంటారని మనం తప్పక తెలుసుకోవాలి. అలాగని ప్రియా దేవుని బిడ్డలారా సత్యాన్ని లేకుండా చేయడం ప్రియా దేవుని బిడ్డలారా వారి తరం కాదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఊపిరికి మరణం ఎలాగూ లేదో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సత్యానికి కూడా మరణము లేదు. అది శాశ్వతముగా జీవించున్నది, శాశ్వతముగా ఉండునది అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా సత్యాన్ని లేకుండా ఎవరూ చేయలేరు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ సత్యాన్ని అవమానించడం, సత్యాన్ని అపహాస్యపాలు చేయడం, అడ్డగించడం, సత్యం మీద తిరుగుబాటు చేయడం, ఇటువంటి తాత్కాలికమైన పనులు మట్టుగా సాతాను పక్షంగా కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు యోహాను సువార్త 8:38 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇలాంటి అబద్ధికుల సంఘాలలోనూ వేషధారణ గల సంఘాలలోనూ ఉన్నవారు ఎలా ఉంటారో మీకు తెలియజేటికే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నీ ఎంత వివరముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి యోహాను సువార్త 8:31 నుండి 44 వరకు వ్రాయబడి ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3:1 నుండి 24 వరకు, యోహాను రాసిన మొదటి పత్రిక 3:10 ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 8:31 నుండి 59 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లోని ప్రియా దేవుని బిడ్డలారా మరి విషయాలను మీరు చదువుట ద్వారా మరి కొంత వివరముగా నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే దేవుడు మూల భాషలో ఏమని ఉంటుందంటే ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ప్రభు సంపాదించుకున్నటువంటి మరి సంఘము ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ సంఘమును ప్రియా దేవుని బిడ్డలారా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని ప్రియా దేవుని బిడ్డలారా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘము జయము కలిగిన దేవుని సంఘం అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తే అయి ఉన్నాడని ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:23 కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మరి ఈ సంఘము మహిమగల సంఘమునై ఉన్నదని ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:25-27 మనం చూడగలం. అయితే ఈ సంఘములో ఉన్నవారు ఆయన బోధ ప్రకారం జీవించడమే కాకుండా ఆయన చిత్తమును సంపూర్ణముగా చేదురు, ఆయనను మాత్రమే సంతోషపెట్టుదురు. ఈ విషయాలు గలతీలకు రాసిన పత్రిక ప్రియా దేవుని బిడ్డలారా 1:10 మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మరి సంఘములలో మరి లేని విశ్వాసులు ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములలో లేని విశ్వాసులు ఏ సంఘాలలో ఉన్నారని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాలలో ఆయన తెలియపరుస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా అపవాదిగాడి సంఘములో అక్కడ అబద్ధ బోధ వేషధారణతో కూడిన భక్తి జీవితం ఉంటాయి. అంతేకాదు అక్కడ మోసపరుచు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. అక్కడ బోధలన్నీ దయ్యపు బోధలే. ఆ దయ్యపు బోధలు అక్కడికి వెళ్ళే వారిని అందరినీ కూడా అయోమయములో పడవేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాస భ్రష్టులుగా అనేకులను
మార్చివేసి నిజదేవునికిని ఆయన చిత్తానికి వ్యతిరేకముగా ప్రియా దేవుని బిడ్డలారా నడుచువారిగాను అనేకులను మార్చివేయును అని తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వ్యతిరేకులుగా కూడా అనేకులను మార్చి వేసేటటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి అని ఈ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసి తెలియపరిచిన ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ సమయంలో నేను ప్రియా దేవుని బిడ్డలారా 2 రకాలైనటువంటి సంఘాలను నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒక సంఘం ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఆ సంఘం ఎటువంటిదో మీకు తెలియపరిచాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంఘములో ఉన్నవారు ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే గనుక క్రీస్తు వలె వారు ఉంటారు. క్రీస్తు సత్యానికి వారు చోటిస్తారు, క్రీస్తు మాటకి చోటిస్తారు, క్రీస్తు పవిత్రతకు, క్రీస్తులో ఉన్నటువంటి దైవికి సంబంధించినటువంటి గుణగణాలు, లక్షణాలు, ఆత్మీయతలకు అన్నిటికీ కూడా వారు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతికి రాసి తెలియపరిచిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో చెప్పబడినటువంటి అబద్ధికుల సంఘం, వేషధారుల సంఘం, ప్రియా దేవుని బిడ్డలారా దెయ్యాల బోధ కలిగిన సంఘం, మోసపరుచు ఆత్మలు ఉండేటటువంటి సంఘం. ప్రియా దేవుని బిడ్డలారా ఆ సంఘానికి ఎవరంటండి? సాతానుగాడే తండ్రి, సాతానుగాడే నాయకుడు అనే సంఘం గురించి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఇటువంటి సంఘాలలో ఉన్నవారే వివాహాలను ఏం చేస్తూ ఉంటారు? నిషేధిస్తూ ఉంటూ ఉంటారు. ఎటువంటి సంఘాలలో అంటే సాతానుగాడు ఏ వేషధారుల సంఘానికి, ఏ మోసపరుచు ఆత్మలు కలిగిన సంఘానికి, ఏ అబద్ధికుల సంఘానికి, ఏ దయ్యాల బోధ కలిగిన సంఘానికి నాయకుడిగా ఉన్నాడో ప్రియులారా ఆ సంఘములలో ఉన్నవారి వివాహాలను, అక్కడ ఉన్నటువంటి బోధలను బట్టి వివాహాలను నిషేధిస్తూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా అనేకమైన విషయాలు ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల వివరణకు సంబంధించిన ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఎవరు వివాహాన్ని, దేవుడు ఏర్పరిచినటువంటి వివాహాన్ని నిషేధిస్తూ ఉంటూ ఉంటారో, ఏ సంఘాల్లో ఉన్నవారు ఉంటూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలను తెలియపరిచి ప్రయత్నంలో ఈ వారానికి ఎంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల కొనసాగింపు వచ్చే ఆదివారపు ఆరాధనలో కొంత లోతుగా వివరముగా మనం తెలుసుకొనబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను మీరు ఫాలో అవుట్ ద్వారా ఈ మిగిలిన విషయాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా మీకు తెలియపరచబడతాయి. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా వివాహాలు చేసుకొనకుండా ఒకవేళ విశ్వాసులుగా ఉంటూ ఆ విధంగానే ఉండిపోయి దేవుని చిత్తానికి లోబడక, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రియా దేవుని బిడ్డలారా మీ జీవితాలు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా మీరు ఏ బోధలో ఉన్నారో ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. అప్పుడు దేవుని యొక్క చిత్తానుసారమైన నిర్ణయాలు మీరు తీసుకొని విశ్వాసులైనటువంటి యవన బిడ్డలు తప్పక వివాహాలు చేసుకొని దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఏ రకమైనటువంటి రీతిలో దేవుని యొక్క చిత్త నెరవేర్పులో సమాజంలో మీరు మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందో ఈ విషయాలు వచ్చేవారం బహువివరముగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను అయ్యా నిన్ను సూచించిన నీ ప్రజలకు అందించే గొప్ప భాగ్యాన్ని ప్రభా, అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, వింటున్న మా ప్రియులను మీరు దీవించి ఏ రకమైనటువంటి ఆత్మీయతను వారు కలిగి ప్రభా నీ ఆశీర్వాదాలను వారు పొందుకోవాలో, పరిపూర్ణమైన మీ దీవెనలు పొందుకోవాలో అట్టి ఆత్మీయతలో వాక్యాన్ని బట్టి వారు నిర్ణయాలు తీసుకొని ప్రభువా వాక్యానుసారమైన ఆత్మీయతను వారు కట్టుకున్నట్లు మీ కృప దయచేయండి. ఈ యొక్క మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించి నిండారని మీ ఆశీర్వాదాలతో నింపి వారి పక్షముగా మీ కార్యములను నూతన పరిచి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం మాకు దయచేయి. మారణస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. సోదరుని కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని మాటలు అయా నీ మాటలు విన్నటువంటి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాస పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు ఊరుతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు ద్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు.